హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాయస్ కిచెన్లో టమాటా వంకాయ కర్రీ చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మిర్చి, ఉల్లిగడ్డలు వేసేసాను. కొద్దిగా గరం మసాలా కూడా వేసాను. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇట్లా కలిపేసుకోవాలి. కొద్దిగా గోలంగానే పసుపు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ గోలింది, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలా. వంకాయలు వేసేసుకోవాలి. నేను వంకాయలు ఇట్లా చిన్న కట్ చేస్తాను. ఇట్లా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. నేను వాటర్లో సాల్ట్, దొడ్డు సాల్ట్, పసుపు వేసాను. కొంచెం కలర్ పోతుంది దీంతో. తర్వాత కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత మూత పెట్టద్దు. ఇట్లనే కొంచెం సేపు, ఒక 5 నిమిషాల సేపు ఇట్లనే గడికోసారి కలుపుకుంటా. మూత పెట్టద్దు. మూత పెడితే ఇట్లా దీనికి వంకాయకున్న కనారు అనేసి వంకాయలు కొట్టేసుకొని కొద్దిగా కర్ర వస్తుంది. నేను ఎప్పుడైనా కూడా మూత పెట్టా. కొద్దిసేపు గోలించిన తర్వాత టమాటాలు యాడ్ చేస్తాను. ఒకసారి ఇట్లా కలుపుదాము. మధ్యలో కొద్దిసేపు కలుపుకుంటా, మూత పెట్టద్దు. ఇట్లా చేసేయాలి. ఇప్పుడు కొద్దిగా రంగు మారాయి. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేయాలి. నేను చిన్న చిన్న కట్ చేశాను. 1/2 కేజీ వంకాయలకు ఒక 3 టమాటాలు కట్ చేసుకున్నాను. చిన్న చిన్న కట్ చేసుకోండి, తొందరగా మగ్గుతుంది. మీరు సాల్ట్ యాడ్ చేయాలి. అంటే మీరు ఎంత తింటారు? నేను ఎక్కువ దొడ్డుపే వాడతాను కాబట్టి మేము తినేటంత వేసుకుంటున్నాను. ఇట్లా కలిపేసుకోవాలి. గుర్తుంచుకోండి, వంకాయలు వేసిన తర్వాత మూత పెట్టకుండా కొద్దిసేపు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాతనే టమాటాలు వేసి సాల్ట్ వేసి ఇప్పుడు మూత పెట్టండి. ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఓకేనా? ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఒకసారి. టమాటా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కారం యాడ్ చేశాను. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. మేము తినేటంత వేసుకున్నాము. ఒక్కొక్క వాళ్ళ దగ్గర ఒక్కొక్క రకం మిర్చి కారం ఉంటుంది కదా, దాన్ని బట్టి కొంచెం ఒక 2 నిమిషాలు ఒక మూత పెట్టండి. కారం వేసిన తర్వాత 2 నిమిషాలు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లో. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కొద్దిగా ఉడుకుతుంది. కొద్దిగా గ్రేవీ కావాలి కదా మనకు. కొంచెం మంట పెద్దగా పెట్టుకుందాం, తొందరగా ఉడకడానికి వస్తుంది. ఉడుకుతున్నది. ఇప్పుడు కొబ్బరి పొడి 1 స్పూను, నువ్వుల పొడి 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు వేసేసుకోవాలి. వేసేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. కొద్దిగా ఒక 2-3 మినిట్స్. కొంచెం అప్పుడు కొద్దిగా మంట చిన్న వేసుకోవాలి. మరి పెద్దగా ఉంటే మాడిపోతుంది కూర. సరేనా? ఓకేనా? గుమ్మలాగా మీ వంకాయ టమాటా రెడీ. అన్నం కూడా అయింది. వేడి అన్నం, నెయ్యి, వంకాయ టమాటా సూపర్ ఉంటుంది. సరే ఫ్రెండ్స్, బాయ్.